హలో గైస్, ప్రియాంక డైరీస్కి స్వాగతం సుస్వాగతం. ఈ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే ములక్కాయ ముక్కలండి. ములక్కాయలను కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే కొంచెం చింతపండు. ముందుగా ఈ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అది హీట్ అయినాక ఆయిల్ అనేది వేసుకోవాలండి. తర్వాత పోపు అయితే వేసుకున్నాను. పోపు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని మనం కలుపుకోవాలన్నమాట. మనకి ఆనియన్స్ ఎర్రగా వస్తేనే మనకి కర్రీ అనేది ఏ కర్రీ అయినా కూడా టేస్ట్గా ఉంటుంది. మనం ఆనియన్స్ తొందరగా వేగటానికి మనం కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాము. అది కూడా కలుపుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలండి. అది యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఆ టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మనం మూత పెట్టుకున్నామంటే మనకు త్వరగా మగ్గుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే మూత తీసాను. అది టమాటా ముక్కలు అయితే ఇలా మగ్గి ఉన్నాయన్నమాట. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు అయితే ఉన్నాయి కదండి, ఆ ములక్కాయ ముక్కలను కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. అలా 2 నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత నేనైతే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ములక్కాయల్లో కూడా పసుపు, టమాటోలు, ఆనియన్స్ ఆ ఫ్లేవర్ అంతా ములక్కాయల్లోకి వస్తుందని ఆ 2 యాడ్ చేసుకొని నేనైతే బాగా కలుపుకున్నానండి. అవి కలుపుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టుకొని మనకు ఒక ములక్కాయలు అయితే ఒక 50% అలా ఉడకాలన్నమాట. ఇలా 50% అలా ఉడికిన తర్వాత నేనైతే దీంట్లో మామూలుగా మాది కలిపేసిన కారం కాదు కాబట్టి నేనైతే గొడ్డు కారం అనమాట, దీన్ని 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత దానికి జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు కూడా వేసుకున్నాను అనమాట. ఈ 2 కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మనకి కూర అనేది అసలు అడుగంటకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకొని ఈ కారము, జీలకర్ర ఇవన్నీ కూడా మనకి ములక్కాయలకు పట్టుంటాయి కాబట్టి తర్వాత నేను నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదండి, అదైతే పోసుకొని ఒక పావు గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం బాగా కలుపుతూ ఉన్నామంటే మనకి కూర అయితే దగ్గరగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ కూడా బాగా పైకి వచ్చిందండి. అసలు చూస్తుంటే ఎంత చక్కగా ఉందో, కన్నులకి ఎలా ఉందో మన టేస్ట్ కూడా అలానే